అధ్యాయంలో అంటే కొంతమంది పేర్లు మాత్రమే ఇచ్చుకొచ్చారు. ఈ విశ్వాసుల జాబితా అనమాట. అంటే వీళ్ళందరూ కూడా భూమి మీద విశ్వాస జీవితాన్ని ప్రారంభించి దాన్ని ముగించి మరి పరదేశకు చేరుకున్న వాళ్ళందరి గురించి కూడా వాళ్ళు ఎలా జయించారు, వాళ్ళు ఏ విధముగా ముందుకెళ్ళారు అనే దాన్ని ఇక్కడ 11వ అధ్యాయం అంతా చెప్పుకుంటూ వస్తారు. అయితే 34వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే కనుక, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. జాగ్రత్తగా గమనించండి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఈ 11వ అధ్యాయంలో మనకి ప్రారంభం ఎవరు కనబడతారంటే ఏబేలు గారి నుంచి మనకు కనబడతారు. ఏబేలు గారు మొదలుకొని లాస్ట్ వరకు మనం చూసుకుంటే ఒక దావీదు కానీ, ఒక గిద్యోను కానీ, ఒక సంసోను గారు కానీ, ఇలా చాలామంది కూడా మనకి ఈ 11వ అధ్యాయంలో కనబడతారంట. ఇందులో చాలామంది కూడా ఎలా ఉన్నారంట, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. గమనించండి, దేవుడు ఎన్నుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎటువంటి వాడంటే, అంటే మనం ఎవరి నుంచి లెక్కేసుకోవాలంటే ఆది కాండము నుంచి మనం జాగ్రత్తగా చూసుకుంటే మరి ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలిస్తే పరసోబుజ్ మనము అబ్రహాం గారి నుంచి కనుక లెక్కేసుకుంటే వాళ్ళందరూ కూడా ఎలాగున్నారంట, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారంటండి. అబ్రహాం గారికి విశ్వాసులకు తండ్రి ఎలాగైపోయాడు, ఆయన విశ్వాసులుగా తండ్రిగా తయారు చేసిన వ్యక్తి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఏమన్నా పరలోకపు తండ్రి. కాబట్టి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:34లో మనకేం కనబడుతుందంటే, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఈ విశ్వాస జాబితాలో ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప విశ్వాసులు. వీళ్ళు ఆల్రెడీ ఈ భూమిని దాటి పరదేశకు వెళ్ళిపోయిన వారు. ఈ పరదేశకి వెళ్ళిపోయిన వారు ఎటువంటి వారంట, బలహీనులే, కానీ బలహీనులుగా ఉండి బలపరచబడిరి అని చాలా స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచూ ఉన్నాడండి. చాలా మంది పేర్లు మనకి ఇక్కడ కనబడతాయి. అబ్రహాం గారు కానించి అబ్రహాం గారు, ఇషాకు గారు, యాకోబు గారు, మోషే గారు, ఇలా చాలా మంది పేర్లు మనం చూస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా బలహీనులే కానీ బలపరచబడ్డారంటండి. అంటే ఎవరు బలపరిచారు, దేవుడే బలపరిచాడండి. ఈ లోకంలో మనిషి మరొక మనిషిని బలపరచవచ్చు, బలపరచకపోవచ్చు, కానీ మనిషి మన ఆత్మీయ జీవితం మన జాగ్రత్తగా పరిశీలిస్తే బలపరిచి ఆ పరలోక రాజ్యానికి చేర్చేవాడు ఎవరైనా ఉన్నారంటే మనం నమ్ముకున్న దేవుడు మాత్రమే. ఇది మనుషుల వల్ల కలిగిన కార్యము కాదు అంటాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట. కాబట్టి ఈరోజు మనం ఒక చిన్న అంశాన్ని నేర్చుకోవడం కొరకు మనం ప్రయత్నించేద్దాం. చాలా మంది ఉన్నారు బలహీనులుగా ఉండి బలపరచబడిన వారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో చాలా మంది కూడా మనందరము కూడా బలహీనులమే, ఇది అందరూ ఫస్ట్ గమనించాలి. కానీ బలహీనముగా ఉన్న మనము ప్రభు పాదాలు పట్టుకుని పాదాల చెంత మనం ఉంటే ఆయన బలపరుస్తాడు, బలపరిచి విజయ జీవితాన్ని మనకిస్తాడండి. ఒక హాస్పిటల్కి వెళ్తాం, మనం బలహీనులుగా వెళ్తాం కదండి, బలహీనులుగా వెళ్ళి బలపరచబడి వస్తాం. అనారోగ్యంతో వెళ్ళి మరి రోగముతో వెళ్ళి మనము మరి ఆరోగ్యం గల వారుగా వస్తాం. అందుకే యేసు ప్రభు చాలా చక్కటి మాట వాడాడు, నేను రోగుల యొద్దకే వచ్చేదను కానీ ఆరోగ్యం గల వారి యొద్దకు రాలేదంటాడు. దీనికి అర్థం ఏమిటంటే, ఈ లోకంలో ఎవరైనా పాపం అనే బంధకాల్లో బ్రతుకుతున్నామో, లోకం అనే బంధకాల్లో బ్రతుకుతున్నామో, దేవుని సమీపించలేకపోతున్నామో, అటువంటి వారిని దేవుడు అంటండి స్వస్థపరుస్తాడంట. అంటే ఏ స్వస్థతది, పాపం అనే ఊబులో బ్రతుకుతున్న మనల్ని ఆ లేవనెత్తి బండ మీద నిలబెడతాడంట. బలహీనులుగా ఉన్న వారిని బలపరుచాడంట. చాలా మంది బలహీనులుగా ఉండి బలపరచబడిరని ఇక్కడ చాలా చక్కగా ఈ లేఖనము చెబుతున్నది. ఇది మనకి ఏం నేర్పిస్తుందంటే, మనం కూడా బలహీనులమే. మనకు ఒక ఆశ కలుగుతుంది ఈ మాట విన్నప్పుడు, ఆ దేవుడు నన్ను కూడా బలపరుస్తాడు, నా బ్రతుకు ఇప్పుడు ఇలాగ ఉండిపోదు, నేను కూడా బలమైన విశ్వాసంలోనికి వెళ్తాను, నేను కూడా దేవునికి సమీపస్తుడిగా వెళ్తాను, ఇప్పుడు నా జీవితం ఇలాగ ఉండదని మనకు ఒక ఆశ కలుగుతుంది కదండి. మాట వింటే ఒక ఆశే కదా మరి.
ఎందుకంటే దేవుని లేఖనం స్పష్టంగా చెప్తుంది, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారంటండి. మనం ఒకసారి ఆది కాండాన్ని చూద్దాం. ఒకసారి ఆది కాండము 27 అధ్యాయము, ఆది కాండము 27 అధ్యాయము, ఆది కాండము 27 అధ్యాయము 30 వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 27 అధ్యాయము 30 వచనం చదువుకుందాం. యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన యాసావు వేటాడి వచ్చెను. ఇప్పుడు 34 చదువమ్మ. డైరెక్ట్ గా 34 చదివాము. ఇప్పుడు కిందకి. యాసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాకాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. ఆమేన్. చాలమ్మా, సరిపోతుందండి. ఇక్కడ మరొక తల్లి గర్భములో నుంచి, ఒక తల్లి కడుపులో నుండి వచ్చిన ఇద్దరు పిల్లలు మనకి ఇక్కడ కనబడుతున్నారు. చాలా సార్లు ఈ వర్తమానం వింటూ వచ్చాం మనం. కానీ ఒకసారి మన జాగ్రత్తగా లోతులోనికి వెళితే ఇక్కడ యాకోబు, యాషావు అనే ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక, ఒక ఆయన యాషావు, ఒక ఆయన యాకోబు గారు కదండి. వీళ్ళిద్దరి జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. అయితే వీళ్ళిద్దరూ ఒక గర్భం నుంచి వచ్చిన వారే. కనొక దినం ఏం జరిగిందంటే, యాకోబు గారు వెళ్ళి మరి తన అన్నకు రావాల్సిన దీవెనలు తీసేసుకుంటాడు. అనగా వాళ్ళ అమ్మ పేరేపుల చేత, వాళ్ళ అమ్మగారు చెప్పడం బట్టి వాళ్ళ అన్నగారికి రావాల్సిన దీవెన అనేది యాకోబు గారు తీసుకుంటాడు ఇషాకు గారి ద్వారా. అప్పుడు యాషావు ఏటాడి పట్టుకొచ్చిన మాంసం కొరుండుకుని వస్తే ఇషాకు అంటాడు, మరి ఇందాక వచ్చి నా దగ్గర దీవెన కొట్టేసింది ఎవరు? నా దగ్గర దీవెన తీసుకున్నది ఎవరంటే, నేను కాదు తండ్రి, నేనే యాషావుని అన్నప్పుడు, లేదు ఇదిగో ఇందాక వచ్చి నా దగ్గర పరిపూర్ణమైన దీవెన పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, మరి ఇతనెవరు అన్నప్పుడు, మరి ఈ యొక్క యాషావు అండి, అలాగే అన్నగారు యాకోబు వాళ్ళ అన్నగారు భయంకరంగా ఏడుస్తున్నాడండి. ఎంత భయంకరంగా ఏడుస్తున్నాడంటే, ఆ యాషావు నా తండ్రి మాట విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. చాలా భయంకరంగా ఏడుస్తున్నాడు యాషావు. ఓ నా తండ్రి, నన్ను దీవించు, నీ దగ్గర ఏ ఆశీర్వాదం మిగిలేదా? నా తమ్ముడు కపటోపాయంతో వచ్చాడు, నన్ను దీవించని భయంకరంగా ఏడుస్తున్నాడు యాషావు. భయంకరంగా బాధపడుతున్నాడు యాషావు. భయంకరంగా ఇదిగో దుఃఖపడుతున్నాడు యాషావు. ఎందుకంటే ఆయనకు రావాల్సిన ఆశీర్వాదము తమ్ముడు పట్టుకుపోయాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా ఎందుకు జరిగిందో కూడా మీకు చెప్తాను. అయితే గమనించండి, యాకోబు దీవించబడ్డాడు, యాషావు మాత్రం దీవెన పొందుకోలేదు. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తండ్రి దగ్గర మరి పెద్ద కొడుకు దీవెన పొందుకోలేదు, ఆశీర్వాదం పొందుకోలేదు. చిన్న కొడుకైన యాకోబు దీవెన పొందుకున్నాడు. కొన్ని రోజులు అయిపోయింది, ఈ అన్న తమ్ముడికి గొడవ పెరిగిపోతుంది. మరి తమ్ముడు గారు అయితే అమ్మగారు చెప్పింది, బాబు నీకు ఉండొద్దు, నీ అన్న నిన్ను చంపేసేలాగున్నాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే పారిపోయి మా అన్న దగ్గరికి వెళ్ళిపోయి చెప్పినప్పుడు యాకోబు గారు వాళ్ళ అమ్మగారు మాట విని వెళ్ళిపోతే చూడండి, మరొక వచ్చిన చదువుదాము. ఇది ఆది కాండము 28 అధ్యాయము, ఒక్కసారి 28 వచనాన్ని మనం చదువుదాం. ఆది కాండము 28 అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 28 అధ్యాయము 20 వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసి ఎడల యెహోవా నాకు దేవుడై ఉండదు. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు
యావత్తులలో సదైవ వంతు నిత్యముగా నీకు చెల్లించుకునని ఒప్పుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యాకోబు గారు మరి వాళ్ళ మామయ్య గారి ఇంటికి వెళ్తున్న మార్గంలో ఒక చోట నిద్రపోతూ ఉన్నాడు రాత్రి వేళ. ఆ రాత్రి వేళ దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు యాకోబు గారికి. ఆ దర్శనం చూసేసరికి ఒక భయం అనేది కలిగింది. ఏమైపోయింది, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ మనుషులు లేరే, ఇక్కడ ఎవరున్నారు, కలవరపడిపోతున్నాడు యాకోబు. అప్పుడు దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు యాకోబు గారితో. అప్పుడు యాకోబు గారు అన్నాడు, అయ్యా మరి దేవునితో ఒక డీల్ కుదుర్చుకుంటున్నాడు యాకోబు గారు, దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు యాకోబు గారు. ఆ ఒప్పందానికి ఒక ఉద్దేశం ఏమిటంటే, ప్రభువా మరి నేను మరలా తిరిగి నా తండ్రి ఇంటికి వస్తే, ఇప్పుడు నేను మా మామయ్య గారి ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా, మరలా మా తండ్రి ఇంటికి వస్తే కనుక నేను ఏం చేస్తాను, చూడండి చదువుతున్నాను, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. చూడండి, యాకోబు 1వ క్లాసులో ఉన్నాడు, ఇంకాని 1వ క్లాస్ కూడా LKGలో ఉన్నాడు. ఎందుకంటే యాకోబు గారు దేవుణ్ణి ఏమడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నాకు కనపడ్డావు, దేవుని స్తోత్రము, మరి నేను గనక మా మామయ్య గారి ఇంటికి వెళ్ళి తిరిగి వస్తే నువ్వు నాకు తోడుగా ఉంటే 1, 2 నాకు 3 పూట్ల భోజనం పెడితే 2, చక్కటి ఆస్తిస్తే 3, చక్కటి కుటుంబాన్ని ఇస్తే 4, ఇలాగా నాకేం కావాలో ఎన్ని ఇస్తే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, లేకపోతే దేవుడిగా ఉండడా? చూడండి, అంటే యాకోబు గారు ఇంకా LKGలోనే ఉన్నాడు అక్కడ. ఇంకా అతను ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందలేదు, ఇంకా దేవుని గురించి పరిపూర్ణత విశ్వాసం లేదు. అందుకే మనం మూలవచనంగా చదువుకున్నాం కదా, వారు బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యాకోబు కూడా బలహీనుడే. ఏమంటే దేవుడు కనపడితే ఏమడగాలి, దేవుడు కనపడితే ఏమడగాలండి? దేవుడు కనపడితే యాకోబు ఏమడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నాకు ఆహారం పెడితే, వస్త్రాలు ఇస్తే, ధనం ఇస్తే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు అని చెప్పి ఇంకేమంటున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో 10వ వంతు ఇస్తాను. నీకు అర్థమైందండి? నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. ఏమంటే సరిగ్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ డీల్ ఎలా ఉందంటే ఒక బిజినెస్ డీల్లా ఉంది కదండి. అంటే యాకోబు గారు ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగలేదు కాబట్టి భౌతికమైనయే చెప్తున్నాడు దేవుడికి, ప్రభువా నువ్వు నాకు ఇస్తే నేను మరలా నీకు ఇస్తాను, నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తే నేను 10 రూపాయలు ఇస్తాను ప్రభువా, నువ్వు నాకు 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తాను ప్రభువా. డీల్ కుదుర్చుకున్నాడు దేవుడితో. అంటే యాకోబు ఇంకా బలహీనుడుగా ఉన్నాడు ఆ సమయంలో. బాగుంది, దేవుడు సరే ప్రభు, దేవుడు సరే బాబు వెళ్ళు అని దేవుడు దీవించాడు. మరి యాకోబు వాళ్ళ మామగారింటికి వెళ్ళిపోయాడు, మరి వివాహం చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు. కొంతకాలం అయిపోయిందండి, గుర్తుపెట్టుకోండి, కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా తిరిగి ఇంటికి బయలుదేరాడు యాకోబు. బయలుదేరిన తర్వాత ఒక సన్నివేశాన్ని మనం చూద్దాం. చూడండి ఒకసారి, మరి 33వ అధ్యాయం, ఇదే ఆదికాండము 33వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం జాగ్రత్తగా. 33వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండము 33వ అధ్యాయం 8వ వచనం. యాకోబు నాకు ఎదురుగా వచ్చిన అగ్నిపంటై ఎందుకని అడగగా అతడు ప్రభు కటాక్షము నా మీదకి వచ్చుటకై నాకు ఎదురుగా వచ్చిన అగ్నిపంటై ఎందుకని అడగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీదకి వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు యాకోబు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, ఇది నీవే ఉంచుకోమని చెప్పాను. ఆమేన్. చాలమ్మా, ఆగుదాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇషాకు గారు ఎవరిని దీవించాడు? యాకోబు గారిని, చిన్న కొడుకుని దీవించాడు కదండి. చిన్న కొడుకుని దీవించాడు. పెద్ద కొడుకుని అతను అనుకునే ఆశీర్వాదం రాలేదు, ఎందుకంటే అతనికంటే ముందు ఆశీర్వాదము చిన్న కొడుకు కొట్టేశాడు. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న కొడుకేమో ఎక్కడికి వెళ్ళిపోయాడు, వాళ్ళ మామ ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి ఆశీర్వాదం అంటే తండ్రి ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించాడు? యాకోబుని ఆశీర్వదించాడు.
తర్వాత యాషావును కూడా ఆశీర్వదించాడు, కానీ యాకోబుకున్న ఆశీర్వాదము మరి యాషావుకి ఇవ్వలేదు ఈ షాకు గారు. అయితే మరి జాగ్రత్తగా గమనిస్తే తన మామ దగ్గరికి వెళ్ళాడు. మరి యాకోబు చాలా సంపాదించాడండి. గొర్రెలు, మేకలు, ఒంటెలు ఎన్నో సంపాదించుకున్నాడు. తిరిగి వస్తూ ఉన్నాడు పాపం. మరి పిల్లలు, 12 మంది పిల్లలు, భార్యలు, మరి గొర్రెలు, పనివారు వస్తూ ఉంటుంటే వాళ్ళ అన్న నివసిస్తున్న ఎదోము ప్రాంతం ఎదురుగా వచ్చింది. మరి గతంలో ఇద్దరికి గొడవ అయింది కదండి, యాకోబుకి యాషావు గారికి. ఇప్పుడు భయం పట్టుకుంది, ప్రాణ భయం పట్టుకుంది యాకోబు గారికి. ప్రాణ భయం పట్టుకున్న తర్వాత అతనికి ఏమనిపించిందంటే, గతంలో నేను ఏ ఆశీర్వాదం కొరకు ఆశపడి మా అన్నగారి కాక నేను కొట్టేశానో, కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి తనకి ఏ గొర్రెలు అయితే ఉన్నావో, ఏ ఒంటెలు అయితే ఉన్నావో అవన్నీ కూడా యాషావు గారికి అనగా వాళ్ళ అన్నగారికి కానుక పంపేశాడు. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ అన్న తమ్ముడు స్టోరీ మనం చెప్పుకుంటున్నాం. అన్న యాషావు, తమ్ముడు యాకోబు. అయితే తమ్ముడైన యాకోబు గారు ఏం చేశారంటే, చాలా ఆస్తిని కానుకగా పంపించాడు. అంటే అతని కోపము చల్లార్చడానికి. ఎదురుగా వచ్చాడు అన్న, ఆ కౌగిలించుకున్నారు. మరి యాకోబు గారు దండం పెట్టాడు, పొర్లు పెట్టి దండం పెట్టాడు, గౌరవించాడు. తర్వాత అప్పుడు అన్నగారు అడుగుతున్నాడు యాషావు, ఏంటి తమ్ముడా, ఏంటి ఆస్తి ఏంటి, ఈ గొర్రెలు ఏంటి, ఈ మందలు ఏంటి అంటే, అయ్యా అన్నా, మరి నన్ను కటాక్షించినట్లు, నీవు నన్ను క్షమించినట్లు దయచేసి ఈ కానుక తీసుకో, ఈ ఆస్తిని తీసుకో అంటే యాషావు గారు ఏమన్నారు తెలుసండి, బాబు నాకు చాలా ఆస్తి ఉంది, యాషావు నాకు ఎదురుగా వచ్చి ఆ గుంపంతా ఎందుకని అడగగా, అతను నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటికి అని చెప్పును. అప్పుడు యాషావు ఏమంటున్నాడు, సహోదరుడా నాకు కావలసినది అంతా ఉన్నది, నీది నీవే ఉంచుకునమని చెప్పాను. ఈ వచనం మనకు చాలా కీలకం అండి. తండ్రి ఆశీర్వదించాడు యాకోబుని. యాకోబు ఆస్తి చాలా సంపాదించుకున్నాడు. యాషావు కూడా సంపాదించుకున్నాడు ఆస్తి. మీకు అర్థమవుతుందండి? యాకోబు గారికి ఎంత ఆస్తి ఉందో అంతకంటే ఎక్కువే బహుశా ఉంది ఎవరికి, యాషావు గారికి, అన్నగారికి. ఇప్పుడు అన్నగారికి ఆస్తి ఉంది, తమ్ముడు గారికి ఆస్తి ఉంది. మీకు అర్థమవుతుందండి? కాబట్టి తండ్రి దీవించిన దీవెన ఎలా ఉన్నదంటే, తన ఇషాకు గారు దీవించిన దీవెనలు అనేవి కుమారుడు ఆశీర్వాదం పొందుకున్నాడు యాకోబు. అదే విధముగా యాషావు కూడా పొందుకున్నాడు ఈ లోకానుసారమైన ఆశీర్వాదాన్ని, ఈ లోకానుసారమైన దీవెనలు, ఈ లోకానుసారమైన డబ్బు, ధనము, ఒంటులు, మేకలు యాకోబు సంపాదించుకున్నాడు, యాషావు సంపాదించుకున్నాడు. ఎవరి ఆశీర్వాదాలు ఉన్నాయి ఇద్దరికి కూడా? ఇద్దరికి తండ్రి ఆశీర్వాదం ఉన్నది. మీకు అర్థమవుతుందండి? మీరు గుర్తుపెట్టుకోండి, తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న యాషావు యాకోబు తీసుకున్నాడు ఆశీర్వాదాన్ని. కానీ యాషావు కూడా ఎంత ఆస్తుందో యాకోబు గారు కూడా అంతే ఆస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఆస్తి ఈక్వల్ గా ఉంది, డబ్బు ఈక్వల్ గా ఉంది. ఇది గమనించిన యాకోబు, గతంలో యాకోబు ఏమనుకున్నాడు, ఈ భూ సంబంధమైన వాటిని చూశాడు పాపం. ఎందుకంటే దేవుడు కనపడినా కూడా యాకోబు ఏమన్నాడు, ప్రభువా నువ్వు నాకు డబ్బు ఇయ్యి, నువ్వు నాకు ఆస్తి, నువ్వు నాకు బంగారం ఇయ్యి, నువ్వు నాకు 3 పూటలు భోజనం పెట్టు, పెడతాను, నీకు మరలా ఏం చేస్తానంటే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, నువ్వు ఇచ్చిన దాంట్లో 10వ వంతు నేను ఇస్తానని భౌతికమైన నిబంధన చేసుకున్నాడు యాకోబు. నేను విచిత్రం ఏమిటంటే, యాకోబు గారు చాలా ఆస్తి సంపాదించుకున్నా ఆయనకి లేనిది ఏంటో తెలుసండి, సమాధానం. ఆయనకి లేనిది ఏంటో తెలుసా, మనశ్శాంతి. ఆయనకి లేనిది ఏంటో తెలుసండి, తృప్తి లేదు ఆయనకి. మీకు అర్థమవుతుందండి? కాబట్టి తర్వాత మనం చూస్తాం కదండి, యాకోబు గారు ఏం చేశారంట, మరి 32 అధ్యాయం 24 వచనంలో మనం చదువుకుంటే, అక్కడ మనం చాలా సార్లు చదువుకున్నాం. ఆదికాండం 32 అధ్యాయము 24 వచనం అంతా మనం చదువుకుంటే 24-25లో అక్కడ ఉంటది, యాకోబు ఒకడు మిగిలిపోయి తండ్రి ఇచ్చిన దీవుని పక్కకు పెట్టి ఫస్ట్ ఇప్పుడు దేవుని దీవుని పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి తెల్లవార్లు పెనుగులాడంటండి, ప్రభువానను దీవించు, ప్రభువానను దీవించు, ప్రభువానను దీవించు, ప్రభువానను దీవించు, నువ్వు దీవిస్తేనే కానీ, నువ్వు ఆశీర్వదిస్తే నిన్ను వదలను
అంటూ ఉన్నాడంట. మరి ఆ దూత ఎవరైతే ఉన్నారో మరి మరి ఆ తొడ పట్టుకుని మరి ఒక కోడి తొడ ఏ విధంగా నలిపేస్తాడో ఆ విధముగా తుంటి నరం లాగేసినా సరే వదలలేదంట. దేవుణ్ణి వదలలేదంట. నన్ను దీవించాలి, నన్ను ఆశీర్వదించాలి, నువ్వు దీవిస్తేనే తప్ప నిన్ను వదలనని మరి ముందుకేసి కూర్చొని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యాకోబు గారండి. మీకు అర్థమవుతున్న పిల్లరా? అందుకే యాకోబు గారి గురించి, యాకోబు మొగసిరి గలవాడు ఏం చేశాడంట, మనుషులతో పోరాడాడు, దేవునితో పోరాడి అతను మొగసిరి గలవాడయ్యాడంట. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే క్రొత్త నిబంధనలు వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పారు. మరలా యాకోబు గురించి చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు, యాషావు గురించి చెప్పాడు. వీళ్ళిద్దరి స్టోరీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ భూ సంబంధముగా మనం పరిశీలిస్తే తండ్రి ఆశీర్వాదము కానీ తల్లి ఆశీర్వాదము కానీ అశాశ్వతమైనది. తల్లిదండ్రులు దీవించాలి పిల్లల్ని, మనం కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. కానీ ఈ లోకానుసారమైన దీవులు, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు మనిషికి సమాధానం ఇవ్వవు. ఎందుకంటే చూడండి మీరు, ఇప్పుడు ఇషాకు యాకోబును దీవించగా యాకోబుకి ఎందుకు ఇంకా బాధ? సంతోషంగా ఉండొచ్చు కదా, కానీ ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. తండ్రి నన్ను దీవించయా, నన్ను ఆశీర్వదించయా అని ఎంతో ఏడవగా దేవుడు అతను దీవించినట్లు మనకు కనబడుతూ ఉంది. అది ఏ దీవెన కోసం ఆశపడ్డాడు? అతను ఆత్మీయ ఆశీర్వాదం కోసం ఆశపడ్డాడు, ఆత్మీయ దీవెన కోసం ఆశపడ్డాడు. అయితే యాకోబు గతంలో దేనికోసం ఆశపడ్డాడు? దేవుడు కనబడితే, ప్రభువా నాకు డబ్బులు కావాలయ్యా, నాకు ఆస్తి కావాలయ్యా, ఈ లోకానుసారమైన నువ్వు నాకు ఏది ఇచ్చినా నీకు 10వ వంతు ఇస్తానని లోకానుసారమైన డీలు కుదుర్చుకున్నాడు, లోకానుసారమైన నిబంధన చేసుకున్నాడు. తర్వాత అర్థమైంది మనోడికి, ఆస్తి అంతా వచ్చాక కానీ అర్థం అవ్వలేదు. ఆస్తి అంతా వచ్చాక మనోడికి ఏమో అర్థమైందంటే దీనివల్ల మనిషికి ఏముండదని, సమాధానం ఏముండదు. నిజమైన మారు మనసు పొందకపోతే, దేవునితో సమాధానం కలిగి ఉండకపోతే, అందుకంటాడు కదా యోబు గ్రంథములు అంటాడు, నీవు దేవునితో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున మేలు కలుగును అంటాడండి. కాబట్టి యాకోబు అప్పుడు దాకా భూ సంబంధం వాటి కోసమే మనసు పెట్టుకుని భూ సంబంధం వాటి మీద ఉండి అతడు తృప్తి లేనివాడుగా ఉండిపోయాడు. కానీ ఆఖరికి తృప్తి ఎలా పొందుకున్నాడంటే దేవుణ్ణి ఆత్మీయ ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, మారు మనసును కోరుకున్నాడు, దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి కూడా క్రొత్త నిబంధనలో ఏం చెప్పబడింది చూద్దాం. ఫస్ట్ యాషావు గారి గురించి చూద్దాం. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళిద్దరిని మనకు ఎలా పరిచయం చేశాడు? ఎందుకంటే యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చిన లేఖనము చెప్తున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన వీళ్ళిద్దరిని ఎలా చూపించాడు మనకి? ఇద్దరు అన్నతమ్ములే. కానీ పాత నిబంధన మనకు ఎలా కనపడుతుంది అంటే యాకోబు మోసగాళ్ళలాగా కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, యాకోబు మోసగాళ్ళలాగా కనపడతాడు, యాషావు మరి మొనగాళ్ళలాగా కనపడతాడు. వాస్తవానికి కొత్త నిబంధన వచ్చేసరికి ఏ విధముగా చెబుతున్నాడో చూడండి, ఒక్కసారి జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిసి ఉండటకు ప్రయత్నించుడు. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని ఏదైనా వేరు ఏదైనాను ముడిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోగుతురేమో అని ఒక పూట కూటి కొరకు తన దేశత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించాలండి. మనకి బైబిల్ జాగ్రత్తగా చదివేటప్పుడు పాత నిబంధనలో చాలా విషయాలకు మనకి జవాబులు దొరకవు, చాలా మనకు అర్థం కావు.
న్యూ టెస్టమెంట్ అనగా క్రొత్త నిబంధనలో చాలా విషయాలు దేవుడు మరి బహిర్గతం చేశాడు, అర్థమయ్యే విధంలో చెప్పాడు. యాషావు యొక్క బ్రతుకుని ఏ విధంగా దేవుడు చెప్తూ ఉన్నాడంటే, యాషావు వ్యభిచారము చేయలేదు, యాషావు దొంగతనము చేయలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని తీర్పులు ఎంత భయంకరంగా ఉంటాయి చూడండి. దేవుడు చూసే కోణము ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ప్రతి క్రైస్తవుడు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు తలంపు విధానం ఎలా ఉంటుందో చూడండి, దేవుడు తీర్చే తీర్పులు ఏ విధంగా ఉంటాయి చూడండి. అందుకే ఆయన తీర్పులు అగోచరం అంటాడు రోమాపత్రికలో. మీకు అర్థమవుతుందండి? రోమాపత్రిక మీరు చదువుకుంటే ఆయన తీర్పులు అగోచరములు. అగోచరములు అంటే ఏంటండి? అగోచరములు అంటే అర్థం కావు. దేవుడు తీర్చే తీర్పులు మనకు అర్థం కావు, మనకు అర్థం కావయి అంత తేలిగ్గా అర్థం చేసుకోవడం కొరకు ప్రయత్నించాలి. మీరు జాగ్రత్తగా యాషావు యొక్క జీవితాన్ని పరిశీలిస్తే అతడు వ్యభిచారి కాదు, అతడు దొంగ కాదు. మీకు అర్థమవుతుందండి? అతడు ఎవరిని మోసం చేయలేదు అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. అతడు వ్యభిచారని. ఏంటి అసలు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఏంటి అసలు బైబిల్ చదివితే మనకి ఏమర్థమవుతుంది? దేవుడు కోణం ఎలాగుంది, దేవుని తలంపులు ఎలాగున్నాయి అని జాగ్రత్తగా పరిశీలిస్తే జాగ్రత్తగా మీరు గమనించండి. 11వ అధ్యాయంలో మనకేమో యాకోబు కనపడతాడు, 12వ అధ్యాయంలో యాషావు కనపడుతున్నాడు.